సిగరెట్లు మందు తాగి మంచిగున్న పానాన్ని ఖరాబ్ చేసుకోకురి. నేను నా స్నేహితుడు బయట ఒక రూంలో ఉండి చదువుకుంటున్నాము. మొన్ని మధ్య ఒక అమ్మాయిని రూంకి తీసుకువచ్చి ఫుల్గా ఎంజాయ్ చేశాము. కండోమ్ వాడాము. అందులో ఎటువంటి తేడా రాలేదు. ఆమె కూడా మమ్మల్ని మెచ్చుకుని రెచ్చిపోయింది. సెక్సీ కోసం కొట్టుకుపోయింది. తన పెదవులని సుకుమారంగా కొరకమని, చనుమనలని కొరకమని అలా చేస్తే తనకి తృప్తి కలుగుతుందని చెప్పింది. అలాగే చేశాం. దాంతో ఆమె కూడా తనని తాను మరచిపోయింది. తాను తృప్తి చెందడమే కాకుండా మాకు స్వర్గం చూపించింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు మాకు ఓ భయం పట్టుకుంది. కండోమ్ అయితే పర్ఫెక్ట్ వాడాము కాని పెదవులు, చనుమనలు కొరకడం వల్ల ఒకవేళ ఆమెకు ఎయిడ్స్ ఉంటే మాకు సంక్రమిస్తుందేమోనని భయం పుట్టుకొచ్చింది. మేము ఎయిడ్స్ రోగులుగా మారిపోయే ప్రమాదం ఉందా? సాధారణంగా ముద్దుల వల్ల, రొమ్ములు చప్పరించడం వల్ల ఎయిడ్స్ వ్యాధి రాదు. కొరకడం అనేది ఉండి ఏమైనా రక్తం వస్తే, మీకు కూడా నోట్లో చిన్న చిన్న పుండ్లు ఉంటే కొద్దోగొప్పో ఎయిడ్స్ రావడానికి అవకాశం ఉంది. అందుకని ఇటువంటి పనులు చేసినవాళ్లు సెక్స్లో పాల్గొన్న 72 గంటలలోగా పెప్ ట్రీట్మెంట్ మొదలు పెట్టాలి. అంతేకాకుండా సెక్స్లో పాల్గొన్న 10 రోజులకి హెచ్ఐవి RNA-PCR టెస్ట్ చేయించుకుంటే అందులో పాజిటివ్ వస్తే హెచ్ఐవి సంక్రమించినట్లు అనుకోవాలి. 72 గంటలలోగా పెప్ ట్రీట్మెంట్ మొదలు పెడితే 99% ఆమెకు హెచ్ఐవి ఉన్నప్పటికీ పాల్గొన్న వాళ్లకి ఆ వ్యాధి సంక్రమించడం ఉండదు. అందుకని మీరు డాక్టరుని కలిసి ఈ విధమైన చికిత్స పొందండి. మిత్రమా, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టండి. నా కష్టానికి నేను మీ నుంచి ఆశించేది ఒక్క లైక్ మాత్రమే. లైక్ కొడతారని ఆశిస్తున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ధన్యవాదాలు.